దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. సొలొమోను దేవునిలో ఉదయించి లోకంలో అస్తమించిన ఒక నక్షత్రం. దేవుని వద్ద జ్ఞానాన్ని కోరుకుని దేవునిచే అంతులేని సర్వసంపదలు, భోగభాగ్యాలు, పేరు ప్రతిష్టలు, జ్ఞానం పొందుకుని జీవిత చరమాంకంలో దేవునికి దూరమై తన తండ్రి దావీదు ద్వారా పొందిన వాగ్దానాన్ని స్థిరపరచలేకపోయిన వ్యక్తి. సొలొమోను జీవితం జ్ఞానభాండాగారం. వయసులో ఉన్నప్పుడు పరమగీతము, కౌమారంలో ఉన్నప్పుడు సామెతలు, వృద్ధాప్యం మొదలైనప్పుడు ప్రసంగి గ్రంథాలు రచించిన వ్యక్తి. అప్పటి కాలంలో జ్ఞానంలో తనకు తానే సాటిగా నిలిచిన వ్యక్తి. జీవితంలో యుద్ధాలు చెయ్యకుండా రాజ్యపరిపాలన సాగించిన వ్యక్తి. అంతులేని సంపద, ఆనందమయమైన జీవితం, ప్రపంచ నలుమూలలా కీర్తిప్రతిష్టలు. కాని తన జీవితం ముగిసే సమయానికి అవిధేయుడిగా మారి తన తరువాతి తరాలకు దేవుని తీర్పు పొందుకున్నాడు. సొలొమోను అవిధేయుడిగా మారడానికి చాలా విషయాలున్నా కొన్ని విషయాలు ఇప్పటి మన తరానికి బుద్ధి తెచ్చుకోవలసిన విషయాలు. దేవునికి అవిధేయత చూపిస్తే ఎంత గొప్ప వ్యక్తికైనా దేవుని తీర్పు తప్పదు. అధిక భార్యలు సొలొమోను అవిధేయుడిగా మారడానికి అతి ప్రాముఖ్యమైన కారణం. దేవుడు బహుభార్యత్వాన్ని వ్యతిరేకించినా సొలొమోను దేవుని మాటను లెక్కచేయలేదు. రాచరిక ఒప్పందాలతో వివాహాలు అధికంగా చేసుకోవడం వలన సొలొమోను మనసుని తన భార్యలు విగ్రహారాధన వైపు మార్చారు. ఏ విషయాన్ని దేవుడు ఎక్కువగా అసహించుకుంటాడో దానినే సొలొమోను చేశాడు. అధిక ధనం, సిరిసంపదలు, బలిష్టమైన సైన్యం, అంతులేని ఆనందం సొలొమోనుని గర్విష్ఠుడిగా చేశాయి. జీవిత చరమాంకంలో సరైన రాజ్యపరిపాలన చేయలేకపోవడం వలన ఇశ్రాయేలీలలో వ్యతిరేకత మొదలైంది. అన్నిటికన్నా ముఖ్యం దేవుని దగ్గర పశ్చాత్తాపపడకపోవడం, దేవుడు హెచ్చరించినా వినకపోవడం. దేవుడు రాజ్యాన్ని విభజించి యరొబాముకి ఇచ్చిన సంగతి సొలొమోను విని యరొబాముని చంపడానికి ప్రయత్నించాడు. తన తండ్రిలాగా దేవునికి లోబడలేకపోయాడు. ఎప్పుడైతే మనిషిలో నాది నేనే అన్న అహంకారం దేవునికన్నా తనని తాను హెచ్చుకోవడం చేస్తాడో అప్పుడే ఆ మనిషి పతనానికి నాందిపడినట్టే. నీకు జ్ఞానం ఉన్నా లేకున్నా, నీకు సిరిసంపదలు ఉన్నా లేకున్నా, నా అన్నవారు ఉన్నా లేకున్నా, నీలో దేవుని భయం, ఆయనకి లోబడే తత్వం ఉంటే చాలు, అన్నీ ఉన్నట్టే.